all of you, welcome back to my channel. సో ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మింత్రాలో తీసుకున్నాను. ప్రైస్ వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువే అండి, అంటే 1399 రూపీస్. కాకపోతే మెటీరియల్ వచ్చేటప్పటికి కాటన్, హ్యాండ్స్ వచ్చేసి మనకి క్వార్టర్ స్లీవ్స్ వచ్చాయి. డిజైన్ ప్రింట్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఇవి బాక్స్ ప్లీట్స్ అంటారు కదా, సో బాక్స్ ప్లీట్స్ వచ్చాయి. అండ్ నెక్కేమో కొంచెం ఇలా యూ షేప్లో వచ్చి అక్కడ వేరే డిజైన్ వచ్చింది. బార్డర్ వచ్చేటప్పటికి ఇలా గోటాపట్టి అంటారు కదా, గోటాపట్టి లేస్ అయితే వచ్చాయి. కాటన్ బ్లెండ్ అంటే చాలా బాగుంది. మెటీరియల్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, సో అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ప్యాంట్ వచ్చేటప్పటికి ఇలా గ్రీన్ కలర్, అంటే మనకి నెక్లో ఉన్నది సేమ్ ప్యాంట్లో వచ్చిందనమాట. ఇది ప్లాజో టైప్ అండ్ స్ట్రెచబుల్ అనమాట. సో మనకి ఎలాస్టిక్ అయితే వస్తుంది, స్ట్రెచబుల్. మెటీరియల్ అయితే నాకు చాలా సాఫ్ట్గా చాలా బాగుంది అన్నట్టుగా అయితే అనిపించిందండి. సో ఇంక ఇలా మనము స్టైల్ చేసుకోవచ్చు. లేదు ఇది కంఫర్టబుల్ లేదంటే లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు. అండ్ దుపట్టా వచ్చేటప్పటికి ఇంకా సూపర్ ఉంది. లైక్ ఇట్స్ లైక్ కాటన్లో కదా, చాలా బాగుంది. ఇది కొంచెం స్టార్ట్ చేసి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో మనకి మిడిల్లో ఏంటంటే వైట్ కలర్ వచ్చేటప్పటికి అలా డిజైన్ వచ్చింది. అండ్ బార్డర్ చూస్తున్నారు కదా, ఇలా రెడ్ అండ్ మనకి కుర్తీలో ఉన్న బార్డరే కొంచెం వచ్చింది. అండ్ 4 సైడ్స్ ఏంటంటే లేస్ అయితే ఇచ్చారనమాట. లెంత్ కూడా సూపర్ ఉంది. అంటే దుపట్టా లెంత్ జనరల్గా కొన్న దాంట్లో తక్కువ ఉంటాయి కదా, కాకపోతే ఇదైతే చాలా బాగుంది. అండ్ ఓవరాల్ ప్రైస్ కొంచెం ఎక్కువైనా డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి కాటన్ డ్రెస్సెస్లో. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి నేను ఎవ్రీథింగ్ అండర్ 1K ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కదండి. లైక్ 1 year బ్యాక్ అనుకుంటా, లాస్ట్ జూలైలో అనుకుంటా నేను తీసుకున్నాను. నాకు ఇవాళ అయితే డెలివరీ అయిందనమాట ఈ డ్రెస్. 3 dresses ఆర్డర్ చేశాను. ఇది వచ్చేటప్పటికి 899 రూపీస్ ఎంతో ఉందండి. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా చిన్న బార్డర్లో మనకి డిజైన్ అంటే బీట్స్ ఉంటాయి కదా, సో అలా అయితే వచ్చింది. అండ్ ఇలా ముందైతే ఫ్రిల్స్లా వచ్చింది. లిటరల్గా నాకు ఇదే ఆర్డర్ చేశానా లేదా అనేది గుర్తులేదు. పర్పుల్లో అయితే చేసినట్టు గుర్తు. అంటే లాస్ట్ టైం తీసుకున్న బ్లూ డ్రెస్ ఇది ఆల్మోస్ట్ సేమ్లా అనిపించిందండి. ఇంకా ఓకే ఫైన్ అన్నట్టుగా అయితే ఉంచేసాను. మెటీరియల్ అయితే బాగుందండి. సో తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలి, ఒకటేలాగా తీసుకోవద్దు. ఇది ఎవ్రీథింగ్ అండర్ 1K అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. అండ్ కట్ చేస్తే ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి పూరి అండ్ బేసన్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఒక పాన్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఇవి కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి, ఎక్కువ ఏమి ఉండదండి. అండ్ 10 minutesలో అయిపోతుంది అనమాట. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అంటే పోపులో కావాలంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టము. అండ్ ఆవాలు, ఇవి కొంచెం ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత మనం దాంట్లోకి అయితే మిర్చి వేసుకోవాలి. మిర్చి అండ్ ఆనియన్ కూడా వేసేస్తున్నాను నేను. అండ్ కరివేపాకు కూడా కొంచెం వేగితే బాగుంటుంది కదా అని సరే అలా అని చెప్పి. సో ఇంకా అవి కొంచెం ఒక 5 minutes అట్లా వేయించుకోవాలి. సిమ్ మీద పెట్టుకొని చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ వేగిపోయినాయి. అండ్ ఇవి ఇంకొంచెం ప్రాసెస్ తొందరగా కావడానికి మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నారనుకోండి, ఆనియన్స్ ఏంటంటే ఇంకా తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో ఇంకా ఇది ఇలా కొంచెం అయిన తర్వాత దీంట్లోకి అయితే ఆలు కొంచెం చిన్న కట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఉడకబెట్టేస్తే ఇంకా బాగుంటుంది, బట్ ఉడకబెట్టడం అది ఇంకొక ఎక్స్ట్రా పని కదా, అలా అని చెప్పేసి దీంట్లోనే ఆయిల్లో మగ్గుతాయి కదా, కొంచెం మంచిగానే వచ్చేస్తాయి అలా అని చెప్పేసి ఆలు కూడా వేసేసాను. ఇవన్నిటి కొంచెం మనం అలా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా సాల్ట్ వేసేస్తున్నాను. సో సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఏ వెజిటేబుల్స్ అయినా సరే తొందరగా మగ్గుతాయి. అది ఫస్టే వేసేస్తాను కొంచెము. అండ్ మళ్ళీ లాస్ట్లో కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, అంటే టేస్ట్ చూస్తాం కదా, సో అప్పుడైతే వేసుకోవచ్చు అన్నట్టుగా. అండ్ పసుపు కూడా వేస్తున్నానండి. యాక్చువల్గా బేసన్ అంటే కొంచెం ఎల్లో ఉంటుంది కదా, అందుకే కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను. ఇవి కూడా మంచిగా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఏ ప్రాసెస్ చేసినా కొంచెం సిమ్లో పెట్టి చేసుకోవాలి. హై మీద పెట్టామనుకోండి ఇంకా అయిపోతుంది. దానికి ఒక 2 glasses అయితే వాటర్ యాడ్ చేశాను నేను. అంటే మీరు మెజర్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే బేసన్ని బట్టి వేసాను. ఈ బేసన్ ఏంటంటే ఒక 5 spoons అలా తీసుకొని దాంట్లోకి ఏంటంటే కొంచెం వాటర్ వేసేసుకొని మనము పల్చగా కలుపుకోవాలండి. సో దట్ ఏంటి అంటే మనం బాయిల్ ఇప్పుడు వాటర్ అయితే పెట్టాం కదా బాయిలింగ్కి, సో అది బాయిల్ అయిపోయిన తర్వాత ఈ బేసన్ అయితే ఏదైతుందో అదైతే మనం దాంట్లోకి వేసుకోవాలి. వాటర్ ఏంటంటే కొద్దిగా వేసుకోవాలి. ఒకటేసారి వేసేసామనుకోండి ఇట్లా అంతా మంచిగా కలవదనమాట. సో కొంచెం వేసుకుంటే ఇట్లా ఉండలు లేకుండా మంచిగా అయితే కలుస్తుంది. సో అలా అని చెప్పేసి ఇదైతే మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఆ వాటర్ వేసుకున్నాం కదా, సో అవి మసులుతున్నాయి కదా, దాంట్లోకి ఏంటంటే ఇది కొంచెం వేసుకుంటూ అప్పుడే కలుపుతుండాలండి. మనం రవ్వ
ఉప్మా చేసుకుంటాం కదా, సో అది కూడా రవ్వ వేసినప్పుడు కలుపుతుండాలి కదా, సో అలా అనమాట. అది వేసేసిన తర్వాత అది కొంచెం కొంచెంగా వేసుకొని అట్లాగనే కలుపుతుండాలి. ఇప్పుడైతే సిమ్ మీద పెట్టుకోండి, లేకపోతే మళ్ళీ ఏంటంటే గట్టిగా అయిపోతుంది బేసన్ అనేది. సో కొంచెం వేసేసి కలుపుకొని, సో అలా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా పెట్టుకోవాలి మనం స్టవ్ పైన. ఇంకా పెట్టుకొని దించేస్తే సరిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదండి. కాకపోతే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అదే మీరు పూరీలో కన్నా తినొచ్చు, లేదు అంటే దోశలు ఉంటాయి కదా, దోశలోకి కూడా చట్నీ అండ్ ఇది కాంబో అయితే చాలా సూపర్గా ఉంటుందండి. సో ఇంకా ఎట్లయినా వీకెండ్ అలా కుదిరినప్పుడు అలా చట్నీలు అలా చేసుకోవచ్చు. రోజు అంటే ఇలాగో ఆఫీసులు ఉంటాయి కాబట్టి కుదరదు, కాకపోతే వీకెండ్ అలా యూ క్యాన్ ఎంజాయ్ అండి. అండ్ అయిపోయింది. మనం దాంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. సో కొత్తిమీర వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది కదండి, సో అలా అని చెప్పేసి కొత్తిమీర అయితే వేసేసాను. వేసేసి ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి సిమ్ మీద. కొంచెం ఇలా బబుల్స్ వస్తాయి, ఎందుకంటే అది వేగాలి కదా, సో అలా అని చెప్పేసి అయిపోయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో నేను ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ, పూరి విత్ బేసన్ అనమాట. చాలా సూపర్ కాంబో. జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుందండి, ట్రై చేయండి. అండ్ ఇదైతే కొత్తగా ఏదో డ్రాయింగ్ చేద్దాం అన్నట్టుగా అయితే పింట్రెస్ట్లో ఇన్స్పైర్ అయ్యి ఇలా చేశానండి. ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ ప్రో ఇన్ డ్రాయింగ్. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది, లైక్ లైబ్రరీ థీమ్ లాగా బుక్స్ అలా. సో ఇంకా అలా అని చెప్పేసి నేను అలా చిన్నగా డ్రాయింగ్ అయితే చేశానండి. అండ్ ఇది డూ వాట్ యూ లవ్ అని, ఇది కూడా ఇన్స్పైర్ బై పింట్రెస్ట్ అనమాట. సో దాంట్లో ఒకటి పెడితే చాలా ఆప్షన్స్ వస్తాయి. సో అలా ఆప్షన్స్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఫర్ మీ, లైక్ నేను ఏది చేయగలుగుతానో అవైతే చిన్నగా అలా టైంపాస్ కోసం అని చెప్పి చేశాను. ఇది ఒకటి బాగా నచ్చింది, కాకపోతే ఇందులో బ్యాక్గ్రౌండ్ కలర్ కన్నా బ్లాక్ కలరే ఎక్కువ అయిపోయింది కదా అన్నట్టుగా అయితే అనిపించిందండి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇలా ఇల్లు, ఒక చెట్టు అలా, అండ్ కింద ఏంటంటే ఒక నది అట్లా వెళ్తున్నది అన్నట్టుగా అయితే ట్రై చేశాను. ఏవో సింపుల్గా ట్రై చేశానండి అలా. అండ్ కట్ చేస్తే లంచ్లోకి ఏంటంటే దోసకాయ పచ్చడి, మష్రూమ్ కర్రీ అండ్ చిక్కుడుకాయ అండ్ ఆలూ టమాటో కర్రీ చేశాను, అది రైస్. అండ్ ఇవాళ ఏంటంటే గాజర్ హల్వా చేశాను. సో ప్లేట్ అయితే భలే కలర్ఫుల్ అనిపించింది నాకైతే. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ లంచ్. ఒకటి చపాతీ ఉంటే కూడా మష్రూమ్ కర్రీలోకి సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇంకా అలా ఈవినింగ్ క్లౌడ్ అయితే ఇలా ఉంది. నాకైతే ఇది చాలా బాగా అనిపించిందండి. సో అందుకని చెప్పి నేనైతే రికార్డ్ చేశాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.